హాయ్, నా పేరు హర్ష శకిలం. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నేను ఉండేది బడంగపేట్. నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ టైంలో కూడా ఇట్లా డ్రామాస్ అలాంటివి వేస్తుండేవాడిని, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ అలా. సో అలా ఇష్టం ఉన్నది. దాని తర్వాత నేను జాబ్లో చేరాక అక్కడ ఒక థియేటర్ క్లబ్ ఉంది. సో ఇక ఆ ప్యాషన్ అలా కంటిన్యూ చేస్తూ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి అలా షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా చేస్తూ. నాకు సూరజ్ ఇలా మా ఆఫీస్లోనే పరిచయం. సో తన షార్ట్ ఫిలిమ్స్ కూడా చూశాను అండ్ ఒక ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను. నిసి అనే షార్ట్ ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాను. సో అలా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ వన్స్ ఒకసారి తను ఇలా ఫిలిం చేస్తున్నాను చెప్పిన తర్వాత ఆడిషన్స్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్స్ తను ఒక క్యారెక్టర్ అనుకున్నాడు ఆల్రెడీ. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టు నేను ఫిట్ అవుతానా లేదా అని చెప్పేసి చూసుకున్నాడు. సో ఆ రోజు ఆ పర్టికులర్ సినారియో చెప్పేసి ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చేయమన్నాడు. ఆడిషన్ చేశాను. తనకి నచ్చింది. నాకు కొంచెం అలా అటు ఇటు అనిపించినా కూడా తనకి అర్థమైపోయింది నేను సెట్ అవుతానని. అలా తీసుకున్నాను. సినిమాలో ఛాన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం ఫస్ట్ ఫిలిం కదా, కొంచెం భయం అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ అందరూ తెలుసు కాబట్టి ఓకే, కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఉండే. ఆల్రెడీ నేను ఎలా తీస్తాడని తెలుసు. తను ఉన్న దాంట్లో చాలా సిచ్యువేషన్స్ని ఉన్న రిసోర్సెస్ని బట్టి చాలా అందులోనే పర్ఫెక్షన్ ఎత్తుకుంటాడు. సో నాకు తను బాగా తీస్తాడని తెలిసి ఒక ఐడియా అవుతుంది. అండ్ వన్స్ ఫిలిం ఒకసారి అనౌన్స్ చేశాక, స్టోరీ తెలిసాక కొంచెం ఏంటి ఇది సింగిల్ అంటున్నాడు, ఇదంతా అంటున్నాడు, వర్కౌట్ అవుతుంది అటు ఇటు అనుకున్నాను. కానీ నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉండే, ఎలాగో ఆల్రెడీ చూశాను కాబట్టి. సో వన్స్ ఒకసారి ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైపోయింది చాలా బాగా వస్తుంది. అస్సలు ఇబ్బంది కాలేదు. అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంటే చాలా ఎంజాయ్ చేసాం షూట్ మొత్తం. ఎందుకంటే మన ఫస్ట్ సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీడే ఒక మ్యాచ్కి వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్గా మాకు ఏ షాట్ తీస్తున్నా, ఎవరిని ఫోకస్ చేస్తున్నా అనేది ఏమీ తెలియదు. సో ఫస్ట్ నుంచి కూడా మేము ఒకే ఫీల్డ్లో ఉన్నాము. షూట్ అంటే యాక్షన్ అని చెప్పిన తర్వాత మేమందరం ఒకటే ఫీల్డ్లో ఉండే, ఎవరి మీద ఫ్రేమ్ వెళ్తుందో ఏమి తెలియదు. సో అలా సీన్ క్యారీ అయిపోయింది. జనరల్గా ఇప్పుడు థియేటర్లో చూసుకున్నా కూడా అలా అండర్ పర్ఫార్మ్ అట్లాంటివి ఏమి ఉండదు. ఉన్న రోల్కి మనం ఎంత 100% మనం ఎంతో జస్టిఫికేషన్ ఇవ్వగలం అనేది ఇంపార్టెంట్. సో నాకు తెలిసి నేనైతే ఈ రోల్కి 100% కాకపోయినా అప్ టు ద మార్క్ అయితే ఇచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి అవుట్ అయ్యి బయటకు వస్తుంటే ఆఫ్ ద స్క్రీన్, ఫస్ట్ మేము అనుకోలేదు, ఆఫ్ ద స్క్రీన్ అలా వస్తుంటే జస్ట్ జనరల్గా అదే రోల్ కంటిన్యూ అయ్యి వస్తున్న తర్వాత ఎందుకు అవుట్ అయ్యారు అంటే, సరే ఏదో కంటిన్యూ చేద్దామని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ నర్సీ మా ఫ్రెండ్స్ వేరే అంటే సీనియర్ బ్యాచ్ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు కావాలని జోక్గా నన్ను నీకు ఇది కూడా తెలియదు ఎట్లా పోయినవారు అది అని చెప్పేసి అంటున్నారు. అక్కడ అనుకోకుండా ఫన్ జనరేట్ అయింది, చాలా ఎక్స్ట్రీమ్ ఫన్ జనరేట్ అయిపోయింది. అది చిన్న క్లిప్పింగ్ కూడా దీంట్లో యాడ్ చేశారు, ఫిలింలో యాడ్ చేశారు. బట్ యాక్చువల్గా ఇన్ రియాలిటీలో ఇంకా చాలా ఫన్ జనరేట్ అయిపోయింది అన్నమాట ఆ టైంలో. ఫేవరెట్ సీన్ వచ్చేసి గొడవ, ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు సీనియర్ అండ్ జూనియర్ బ్యాచ్ మధ్యలో గొడవ పడే సీన్. అది మొత్తం కంప్లీట్ సింగిల్ టేక్లో ఉంటుంది. కానీ దానికన్నా ముందు మేము ఎలా చేస్తే బాగుంటుంది ఏంటిది అని చెప్పేసి డైరెక్టర్ ఒక వ్యూ ఇచ్చాడు, ఎలా చేయాలి దాన్ని, ఇట్లా సింగిల్ టేక్ చేద్దాము, మీరు డైలాగ్స్ ఎలా చెప్తే బాగుంటుందో మీరు ఒకసారి అనుకోండి అని చెప్పేసి అన్నాడు. సో దాన్ని బట్టి మేము ఒకటి అనుకొని డైరెక్ట్ షూట్లోకి వెళ్ళాము. దట్ 7 minute షాట్ కూడా ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు, వితిన్ 2 or 3 takesలో కంప్లీట్ చేస్తాం. అండ్ చాలా బాగా వచ్చింది. ఫ్రాంక్లీ అంటే నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేమందరం డెబ్యూటెంట్స్ కాబట్టి ఫిలిం థియేటర్లో వరకు వెళ్తుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సేమ్ వే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వన్స్ థియేటర్లో అనౌన్స్ అయ్యాక అంటే థియేటర్లో వచ్చే వరకు కూడా నాకు ఓకేలే, వస్తే హ్యాపీ ఫైన్ అనుకున్నా. కానీ వన్స్ వచ్చాక మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. నేను మా ఫ్యామిలీకి చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. అండ్
అందరం ఫ్యామిలీ అంతా కలిసేసి వెళ్ళి చూసామన్నమాట. చాలా బాగా వచ్చింది. అండ్ అంటే నన్ను చూసినప్పుడల్లా మా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. బేసిక్ ఇంకా మా కొడుకైతే అసలు పడి పడి నవ్వేశారు నన్ను చూసి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. వాడి నవ్వుని చూసాక ఓకే నేను పర్లేదు అనిపించింది అనమాట. అంటే నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఫిలిం ఎలా వెళ్తుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని. నేను చూసినంత వరకు అయితే వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ కూడా దగ్గరుండి నేను అబ్జర్వ్ చేశాను. సో అవి చూసిన తర్వాత నాకు ఓకే మనం విల్ పవర్ ఉంటే ఎనీబడి క్యాన్ డూ ఏ ఫిలిం అని చెప్పేసి నాకు అర్థమైంది. నాకు ఏంటి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఎంత టెక్నికాలిటీస్ వాళ్ళకి అంటే యాజ్ ఏ డెబ్యూటెంట్ వాళ్ళకి అన్నీ తెలియకపోవచ్చు. అండ్ తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలానే, సో తనకి అన్నీ తెలియకపోవచ్చు. కానీ వన్స్ ఒక ఫిలిం చేద్దామన్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేశాడు. దట్స్ ఇంపార్టెంట్. అది నాకు చాలా ముచ్చటేసింది వాళ్ళని చూసి. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలామంది ఫిలిం ఎంతూజియాస్ట్ ఉన్నారు, ఇట్లా ఫిలిం తీయాలి లేదంటే ఇలా చేయాలని చెప్పేసి అంటున్నారు. గ్రౌండ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మీరు చూసినట్టయితే గ్రౌండ్లో బడ్జెట్ కానీ చాలా కంట్రోల్లో ఉంది. సో విత్ ఇన్ ద బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్లో ఫిలిం అంటే బేసికల్గా స్టోరీ రాసేటప్పుడే డెబ్యూటెంట్స్ వచ్చేసి బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని రాయాలి. అండ్ రాసిన తర్వాత చాలా కొంచెం కష్టపడైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో నాకు ఈ ఫిలిం ద్వారా నాకు ఇదే అనిపించింది. లైక్ మనం బడ్జెట్ కంట్రోల్లో ఉండి అనవసరమైన అప్పులు చేయకుండా చూస్తే మన ప్యాషన్ మనం చేరుకోగలమని చెప్పేసి నాకు అనిపించింది. నా బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీయే. బేసికల్గా ఇట్లా డ్రామాస్ అన్నా ఫిలిమ్స్ అన్నా ఎవరు వేరే ఫ్యామిలీస్ని మోస్ట్లీ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ మా ఫ్యామిలీ అయితే అలా కాదు. మా మదర్ కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ మా వైఫ్ దగ్గర నుంచి కానీ చాలా సపోర్ట్ వచ్చింది. అంటే నేను నా రెగ్యులర్ వర్క్ నేను చేస్తూనే ఉండడం వల్ల ఇది అవుట్ ఆఫ్ మై టైం కాబట్టి వాళ్ళు నన్ను ఆబ్జెక్ట్ ఎక్కడ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందుకోసమే అలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను.